యోహాను రాసినటువంటి 3వ పత్రిక 2వ వాక్యాన్ని చూడండి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము, ఆ మాట నోట్ చేయండి, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని నేను నీ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. గాయుని గూర్చి ఒక సేవకుడు చెప్తున్నటువంటి మాట చాలా చక్కటి మాట. ప్రియుడా అని సంబోధిస్తూ అతనికి ఉపయోగించిన మాట, నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో వర్ధిల్లునట్లుగా సౌఖ్యముతో ఉన్నట్లుగా నీ నిమిత్తమై నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ మాట కొంచెం తలలో పైకెత్తండి, నేను చెప్తాను. కాస్త గమనించండి ఈ మాట. అంటే ఇతనిలో ఆత్మీయ వృద్ధి సమృద్ధిగా ఉంది. ఎవరిలో? గాయులో. అది దైవ సేవకుడు కూడా చూశాడు. కానీ శారీర సంబంధమైన ఆశీర్వాదాలు లేవు. ఒక నివాసయోగ్యమైనటువంటి ఇల్లు లేదు, సరైనటువంటి బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, సరైన ఉద్యోగము లేదు, సరైన చేతి పనులు లేవు, సరైన ఆరోగ్య వసతి లేదు, సరైన నెమ్మది లేదు. చూడండి, ఇక్కడ వ్రాయబడిన చక్కటి మాట, ప్రియుడా నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములలో వర్ధిల్లునట్లుగా నేను నీ కోసము ప్రార్థన చేస్తున్నాను. అంటే ఇతని మనసులో చూడండి, వీటన్నిటికంటే కూడా, దేనికంటే? ఇంటికంటే కూడా, ఆస్తిపాస్తుల కంటే కూడా, పేరు ప్రఖ్యాతుల కంటే కూడా, ఉద్యోగ అవకాశాల కంటే కూడా, గొప్ప స్థానాల కంటే కూడా, లోక సంబంధమైనటువంటి వైభోగాలన్నిటికంటే కూడా ఆత్మీయతలో ఇతడు పరిపూర్ణత చెందినవాడు. దేవునికి స్తోత్రం. ఇతడు దీనిలో లోపం ఉండొచ్చు. ఒక ఆత్మీయుడిగా మన మనస్సులో ఈ మాట ఉందా? ఇలాంటి మాటలు విశ్వాసులకు ఎక్కట్లే ఈ మధ్య. దేవునిని ఆశీర్వదించునుగాక అంటే ఆమేనని చెప్పే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇల్లు లేని వాళ్ళు ఎంతమందో చెప్పండి. ఇదిగో ఈ ప్రార్థన అయిపోయేసరికి మీరు ఇల్లు కట్టుకోబోతున్నారు, సంవత్సరం లోపు మీరు ఇల్లు కట్టుకోబోతున్నారని చేసి చెప్తే ఆమేన్ ఆమేన్ అని చెప్పి ఎగిరే వాళ్ళు ఉన్నారు. ఉద్యోగం లేక మీరు ఇక్కడికి వచ్చారా, ఉద్యోగాలు అనుగ్రహించబడతాయని చేసి చెప్తే స్తోత్రం చెప్పే వాళ్ళు ఉన్నారు. అలాంటి సందర్భాలకు, అలాంటి మీటింగులకు కానీ, అలాంటి వారి దగ్గరకు కానీ హడావిడిగా ఆత్రంగా గుంపులకు ప్రజలు పోయేటోళ్ళు లెక్క లేకుండా తయారైపోతున్నారు. ఇవేవి వద్దు, ఆత్మీయతే ముద్దు అని సేవకుడు చెప్తే మాత్రం ఏం చెప్తున్నాడు ఈ సేవకుడు? అసలు ప్రసంగం వచ్చా ఈయనకి? నాకు దేవుడి మాటలు చెప్పడం వచ్చా, వాక్యాన్ని వివరించడం వచ్చా అని మాట్లాడే పరిస్థితుల్లో చాలామంది కనబడుతున్నారు. లోక సంబంధమైనటువంటి ఆ ఆశీర్వాదకరమైనటువంటి అనుభవాలుగా పిలువబడుతున్నటువంటి ఆ అనుభవాలు మనకు ఉండవచ్చు, లేకపోవచ్చు. ఒకవేళ ఉన్నా తప్పేం కాదండి, ఒకవేళ లేకపోయినా కూడా తప్పు కాదు. కానీ మనకు కావాల్సింది ఏంటో తెలుసా? ఈ గాయు అలాంటి మనస్సు కలిగిన వాడు. ప్రాముఖ్యత ఏంటి అంటే, నా ఆత్మ దేవునిలో వర్ధిల్లాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ఆత్మ దేవునిలో వర్ధిల్లాలి. నా ఆత్మ దినదినము బలపరచబడాలి, ప్రార్థనలో బలపరచబడాలి, విశ్వాసంలో బలపరచబడాలి, వాక్య ధ్యానంలో బలపరచబడాలి, దేవుని సన్నిధిలో ఎదగలిగినటువంటి అనుభవాలు బలపరచబడాలి. గత దినముల్లో కంటే నా ప్రవర్తన, నా స్వభావం మార్చబడినట్లుగా నేను దేవుని కొరకు ఒక సాక్షిగా కనబడగలగాలి, నేను ఆత్మలో వర్ధిల్లాలి అని దేవుని కోసం ప్రాకులాడగలిగినటువంటి వ్యక్తిగా మనం కొనసాగించబడాలి. మనుషులుగా మనం ఎవరిని చూస్తామో తెలుసా? ఈరోజు ఒక ఇల్లు ఉంది, రేపు ఇంకొక ఇల్లు కట్టాడు అనుకోండి, అబ్బో గొప్ప ఆశీర్వాదం అన్నాను ఇదే. ఒక కారు కొన్న తర్వాత ఇంకొక కారు కొన్నాడు అనుకో, అన్నో గొప్ప దీవెనన్నాను ఇది అని మనం మాట్లాడుతుంటాం. కానీ గాయు అలాంటి వాటి మీద మనస్సు నిలుపుకోవట్లా. ఆత్మీయత 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 ఆత్మీయత
ఈ రోజున మన జీవితాల్లో అలాంటివి ఉన్నాయో లేదో పరీక్ష చేసుకోవాలి. గాయుని గూర్చి వాక్యంలో కొద్దిగానే వ్రాయబడింది, కానీ అనేకమైన ఆత్మ సంబంధమైనటువంటి సత్యాలు ఒక దైవ సేవకుడు కోరుకుంటున్నాడు. బ్రదర్, నువ్వు ఆత్మీయంగా ఎంత ఎదిగావు బ్రదర్. సిస్టర్, నీవు ఆత్మీయంగా ఎంత ఎదిగావు సిస్టర్. కుటుంబంలో ఇంకా పేదరికం ఉందా, ఇంకా దరిద్రత ఉందా, ఇంకా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు నీ కుటుంబంలో తారసపడుతున్నాయా, ఇంకా చాలని పరిస్థితి బ్రతుకుతున్నావా, కనీసం ఆర్థికంగా తినేదానికి కూడా కనీసం వసతి లేని పరిస్థితుల్లో ఉన్నావా, పేదరికంలో నడిపించబడుతున్నట్లుగా నీవు కనబడుతున్నావా, నీకోసం నేను ప్రార్థన చేస్తా. ఆత్మలో నీవు వర్ధిల్లిన ప్రకారం చూడండి, దేంతో కంపేర్ చేస్తున్నాడో, దేంతో కంపేర్ చేస్తున్నాడు చూడండి. ఆత్మలో వర్ధిల్లిన ప్రకారం శారీర సంబంధంగా కూడా వర్ధిల్లాలని చెప్పి నేను నీకోసం మానక ప్రార్థన చేస్తున్నా. ఇతడు ఆత్మీయతకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత. సామెతల గ్రంథంలో ఒక చక్కటి మాటను మీరు గమనించండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వాక్యం చూడండి. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకో. అక్కడ వ్రాయబడిన చక్కటి మాటను మీరు గమనించండి. అన్నిటికంటే ముఖ్యముగా, ఆ మాట నోట్ చేయాలి, ఆ మాట గమనించాలి. అన్నిటికంటే ముఖ్యముగా, ఆ మాట గమనించాలి. ఆత్మీయులుగా నడిపించబడుతున్న మన జీవన విధానాల్లో లోకములో ఉన్న వాటి కోసం కాదు మన ప్రాధాన్యత ఇవ్వాల్సింది. నేను ఎప్పుడు సేవకుడిగా చెప్తాను, నేను ఎప్పుడు సంఘాన్ని ఆశీర్వదిస్తాను. ఈ క్షణం కూడా ఆశీర్వదిస్తున్నా. ప్రభు మీ జీవితాల్లో ఇవన్నీ కూడా నెరవేర్పు కలుగు చేయాలి. మీలో ఎవరికైతే నివాసయోగ్యమైనటువంటి ఇల్లు లేదో వారందరూ ఇల్లులు కట్టుకొందురుగాక. సేవకుడిగా కోరుకుంటున్నానండి, మీరందరూ మందిరానికి వచ్చేటప్పుడు అందరూ కారులో రావాలి. ప్రభు మిమ్మల్ని అలా ఆశీర్వదించునుగాక. చెప్పండి, చెప్పండి, అన్నిటికీ సందేహాలే. చెప్పండి, విశ్వాసం చెప్పండి ఆమెనని. మీరంతా గొప్ప స్థాయిలో నిలిచి ఉందురుగాక. ఆర్థికంగా ఎప్పుడు ఒకరి దగ్గర చేయి చాపేవారిగా కాకుండా ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వారికి ఇచ్చేవారిగా ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఇవన్నీ ఉండాలి. కానీ వీటికంటే ఎక్కువ ఏముండాలంటే ఆత్మీయతలోనే బలపడాలి, ప్రార్థనలో బలపడాలి, విశ్వాసంలో బలపడాలి. క్రీస్తు యేసు సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణత గల వారిమిగా మనము ఎదగాలి. అన్ని విషయములలో క్రీస్తు వలె ఉండుటకు మనం ఎదగాలండి, ఎదగాలి. శారీర సంబంధంగా కాదు ఎదగాల్సింది. డిగ్రీలు మన పేరుకు తర్వాత పెట్టుకోవడానికి డిగ్రీలు కాదు పెరగాల్సింది. దైవత్వం మనలో పెరగాలి, ఆత్మీయత మనలో పెరగాలి. మనము ప్రభువుని ప్రత్యక్షపరచబడుతున్నటువంటి అనుభవాల్లో ఆత్మ సంబంధంగా మనం వృద్ధి కలుగు చేయబడగలగాలి. ఆత్మ ఫలాలు మనలో మెండుగా ఫలించాలి. దినదినము దేవుని సంఘంలో ఒక ఉన్నతమైనటువంటి పాత్రగా, ఉన్నతమైనటువంటి సాధనముగా నీవు మార్చబడాలి. దేవుని కొరకు నీవు జీవించే వ్యక్తిగా మనమంతా కూడా నడిపించబడదుము గాక. ఆత్మలో వృద్ధి కావాలి.